నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అయినటువంటి అమరావతికి చట్టబద్ధత రాబోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి, ఈ బిల్లును అమరావతి అనేటువంటి ఆ రాజధాని ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే పెట్టబోతున్నారంటే ఖచ్చితంగా ఇంకా పెట్టబోతారని. ఎందుకంటే ఎన్డీఏలో అతి కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే కీలకము అధికారంలోకి రావడానికి, ఎన్డీఏ అధికారంలోకి రావడానికి, మరొకసారి హ్యాట్రిక్ కొట్టడానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి ఎంపీలు చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగినా కాదనేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఏదని అడిగినా కూడా కాదనకుండా చేస్తూనే వస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ప్రజా రాజధాని అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధానియే లేకుండా కుక్కలు చించినటువంటి విస్తరిలాగా తయారు చేసి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారో మనకు అందరికీ తెలిసిందే. సో అలాంటివి ఇంకా పునరావృతం కాకుండా అమరావతికి చట్టబద్ధత తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్లును ఫాలో అప్ చేయండి, సంబంధిత మంత్రులతో టచ్లో ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులకు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. సో ఇదే గనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే అమరావతికి గనుక ప్రజా రాజధాని అయినటువంటి అమరావతికి చట్టబద్ధత గనుక వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలినట్లే చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఏం చెప్పాడు ఆయన, నేను ఇంకొకసారి గెలిస్తే ఇంకా అమరావతిని ఉంచను అని చెప్పి ఇండైరెక్ట్గా అయింది, డైరెక్ట్గానే చెప్పేశాడు. సో అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, నేను ఏడ కూర్చుంటే అదే రాజధాని, నేనైతే అమరావతిలో కూర్చోబోయేలేదు, నేను ఎందుకంటే అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాను కాబట్టి వైజాగ్లో కూర్చోబోతున్నాను, వైజాగ్లో కూర్చుంటాను కాబట్టి వైజాగే రాజధాని, రేపు పొద్దున పులివెందులకు వెళ్తే పులివెందులే రాజధాని, లేదా నేను యలహంకలో ఉంటే యలహంకనే రాజధాని అనే అర్థం వచ్చేటట్లుగా ఆయనైతే చాలా క్లియర్గా ఉన్నాడు. ఏంటంటే నేను మరొకసారి గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండబోదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో చెప్పేశాడు. సో ఇప్పుడు ఇలాంటి తుగ్లక్ పరిపాలనలకు చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మారినప్పుడంతా రాజధాని మారడం అనేది ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద ఎక్కడ జరిగి ఉండదు. సో అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా పావులు కదిపారు. ఇప్పుడు ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా అది అవుతుంది. ఇక్కడ చూడండి, అమరావతికి చట్టబద్ధత ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు, సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి, సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. ఎందుకంటే గత వారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీ పెద్దలతో, అక్కడ ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలతో ఆయన సంప్రదింపులు జరిపి ఏ విధంగానైనా ఈసారి పార్లమెంటు సెషన్ జరిగేటప్పుడు అమరావతి బిల్లు ఏదైతే ఉందో, అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఓకే చేయాలని చెప్పి ఆయన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగానే ఆ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బిల్లును ప్రవేశపెడతారు కాబట్టి ఆ సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో టచ్లో ఉండండి. అదేవిధంగా అది ఒకటే కాదు, మీరు ఈ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు కోరండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్లమెంటు సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం అయితే చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్లను ప్రధానాంశాలుగా తీసుకొని ప్రస్తావించాలని చెప్పారు. సో ఏ విధంగా వ్యూహం ఏ విధంగా రచించాలి, వ్యూహం ఏ విధంగా అమలు చేయాలి, పార్లమెంటులో మనం అనుకున్నది ఏ విధంగా సాధించాలి, ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు
డబ్బులు ఏ విధంగా తీసుకురావాలి, బాగా వెనకబడిపోయినటువంటి రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, వాటికి ప్రత్యేక నిధులు ఏ విధంగా తీసుకురావాలి, ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎలా మాట్లాడాలి, మొత్తం ట్రైనింగ్ ఇచ్చి అయితే పంపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి ప్రజా రాజధాని అయినటువంటి అమరావతికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇంకా ప్రవేశపెట్టారంటే వాళ్ళకు మెజారిటీ కూడా ఉంది కాబట్టి పాస్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని చంపేయాలని చెప్పి కలలు కంటున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ చట్టబద్ధత వస్తే, సో అధికారం మారినప్పుడల్లా, వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజధాని మార్చేటువంటి ఈ తుగ్లక్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చనే సో రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఎప్పుడు బిల్లు ప్రవేశపెడతారో, ఆ బిల్లుకు ఏ పార్టీలు అనుకూలంగా ఉంటాయో. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి బిల్లుకు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ మద్దతు ఉంటుందా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.